అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పండు మిరప పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మిరపపళ్ళు నేను 350 గ్రాములు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఆరబెట్టుకుని వాటికి ఉండే తొడుములు ఉంటాయి కదా, కడిగిన తర్వాత మాత్రమే తొడుములు తీసుకోవాలి. అంటే ఇది రోటి పచ్చడి లాంటిదే. నిలవ పచ్చడికి అయితే కడిగి తర్వాతే తొడుములు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, అందుకని పాడైపోతుంది పచ్చడి. కొంచెం ఆరిన తర్వాత ఈ తొడుములన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యకి కట్ చేసి ఒక బాండ్లీలో 3-4 చెంచాల నూనె వేసుకుని సన్నటి సెగ మీద ఒక 10 నిమిషాలు సన్నగా వేయించుకోవాలన్నమాట. హైలో పెడితే మాడిపోతుంది, ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. అందుకని హైలో కాకుండా లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి. అంటే ఇది అప్పటికప్పుడు ఒక 4-5 రోజులు నిల్వ ఉండే పచ్చడి అనమాట. అందుకని నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి ఒక వారం వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజులు ఉంటుంది. ఈ మిరపళ్ళతో చాలా రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చండి. ఇది రోటి పచ్చడి లాంటిది మాత్రమే. అందుకని నేను ఇప్పుడు జనవరి నెలలో వచ్చేవి కొంచెం నీట్తో ఉంటాయన్నమాట. అవి కొంచెం జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే కొంచెం నీరంతా పోయి కొంచెం హార్డ్గా తయారవుతాయి అన్నమాట. ఇవి అప్పుడు మనం కొరువు కారం అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మాడకుండా మాత్రం కలుపుకోవాలి. ఇవి సన్నటి సెగ మీద చక్కగా వేయించుకున్న 10-15 నిమిషాలు. ఇప్పుడు అందులో నేనైతే ఒక నిమ్మకాయ సైజు వేసుకున్నానండి చింతపండు. కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. పులుపు మరీ ఎక్కువ కావద్దని నేను బ్యాలెన్స్గా ఉండడానికి కొంచెమే వేసాను. ఒక్క రవ్వ వేసుకుంటే వేసుకోవచ్చు. మాకు ఈ పులుపు లైట్గా ఉంటే సరిపోతుందని వేసుకున్నాం అన్నమాట. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం ఇంగు కూడా ఇందులో వేస్తే ఇంగు వాసనతో చాలా బాగుంటుంది. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను ఇంగు వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంగువ, ఒక పావు చెంచా పసుపు, ఒక పావు చెంచా ఇంగువ వేసుకున్నాను అన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుంది. ఇవన్నీ పళ్ళెంలో తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం కొత్తిమీర కూడా తీసుకుని కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన అంటే తడి ఉంటుంది కదా, ఆ తడిపోయే వరకు కొద్దిగానే, మరి ఎక్కువ వేయిస్తే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. అది కూడా ఎక్కువ వేయించద్దు. ఇవి చల్లారేలోపు మనం బాండెల్లో మళ్ళీ ఒక 3-4 చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక అర చెంచా మెంతులు, ఒక చెంచా ఆవాలు, ఒక హాఫ్ చెంచా జీలకర్ర వేసి మళ్ళీ కొంచెం ఇంగు వేసి చిన్న పోపు పెట్టుకోవాలి. పోపు వేగిన తర్వాత దీన్ని
ఈ కొంచెం నూనె ఓడ్చి ఈ గింజలన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్నా చూడండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా 2 బ్యాచెస్లో అంటే కొంచెం నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మిరప్పళ్ళను. ఇలా 2 బ్యాచెస్లా వేసి ఒకసారి తిప్పేస్తే అది చక్కగా మెత్తగా నలిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కావాలంటే మీకు టేస్ట్ చూసుకుని ఇంకొంచెం వేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది నేను కొంచెం కారంగా కొంచెం తీయగా చేస్తున్నాను అనమాట. కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నా. ఇది ఒక చిన్న బెల్లం ముక్క మిక్సీ జార్లో వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను అనమాట. అలాగే బాణల్లో ఒక 2 చెంచాల నూనె మళ్ళీ వేడి చేసి, మిగిలిపోయిన నూనె ఉంది కదా పోపు వేయగా కొంచెం వేడి చేసి అందులో ఈ పచ్చడి వేసి ఒకసారి కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక జార్లో పెడితే ఒక వారం రోజుల వరకు నిలవ ఉంటుందన్నమాట. ఇది దోశలు, ఇడ్లీ, చపాతీ ఎందులోకైనా బాగుంటుంది. ఇది మీకు ఈ పచ్చడి నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.